రియా నిర్వాణ్ ఏమైంది? రేపు నీకు ఏం ఎగ్జామ్ ఉంది? హిందీ ఎగ్జామ్ కదా. హిందీ సబ్జెక్ట్ కంప్లీట్ చేయి. నీకేం ఎగ్జామ్ ఉంది? మ్యాథ్సా? మ్యాథ్స్ కంప్లీట్ చేసుకో. నేను ఇప్పుడు కొంచెంసేపట్లో వర్క్ చేసుకొని వచ్చే వరకు మీరు ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఓకే, డన్. రియా చదువుతురా? ఏది వినిపిస్తలే నాకు? ఏం చేస్తున్నా? నేను చదువుకోమని ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయని చదువుకోమని చెప్తే ఫోన్ చూస్తారా? ఫోన్ చూస్తారా? ఫోన్ చూస్తావా? ఫోన్ చూస్తే ప్రాబ్లం ఏంటి తెలుసా మీకు? కళ్ళు పాడైపోతాయి. మీ దాని నుంచి బ్రెయిన్కి అఫెక్ట్ అవుతుంది. ఒక్కరోజు మీ చేతిలో ఫోన్ లేకపోతే పిచ్చోళ్ళు అలాగా చేస్తారు. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అయినాక కూడా ఫోన్ ముట్టేది లేదు. ఇండోర్ గేమ్స్ ఆడాలి, అవుట్డోర్ గేమ్స్ ఆడాలి, కానీ ఫోన్ మాత్రం టచ్ చేసేది లేదు. అర్థమైంది కదా? చదువుకోండి. ఓకేనా? డన్నా? ఈసారి నుంచి చదువుకోవాలా కంప్లీట్. నేను మళ్ళీ సబ్జెక్ట్ చదువుతా. ఫైనల్ ఎగ్జామ్స్ అయినా కూడా ఫోన్ ఇచ్చేది లేదు మీకు. ఓకే ఓకే. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో కామెడీ కోసం చేస్తాం. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్. హలో అండి, నమస్తే. ఫోన్ మాత్రం పిల్లలకి అస్సలు అలవాటు చేయకండి. పిల్లలకి ఇవాళ రేపు పెద్దోళ్ళ కన్నా ఎక్కువ పిల్లలకి అలవాటు అయిపోతుంది ఫోన్. అందుకనేసి ఫోన్ చూస్తే కళ్ళు పాడవుతున్నాయి, హెడేక్ అవుతుంది, మైండ్కి అఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్కి ప్రాబ్లం వచ్చేటట్టు అయిపోతుంది. మొత్తం పిల్లలు ఫోన్ ఇవ్వకపోతే పిచ్చోళ్ళలాగా చేస్తారు. అందుకనేసి హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో కూడా పిల్లలకి ఫోన్ అన్నది అలో చేయకుండా మీరు కొంతసేపు పిల్లలతో టైం స్పెండ్ చేయండి. పెద్దోళ్ళు కూడా కొంతసేపు పిల్లలతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా ఫోన్ అడగకుండా ఆడుకుంటారు. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఇట్లా మనకు తెలిసిన గేమ్స్ పిల్లలతో ఆడిపిస్తే వాళ్ళు సమ్మర్ మొత్తము ఫోన్ ఎక్కువ వాడకుండా గేమ్స్ అన్నది మంచిగా రియల్ గేమ్స్ ఆడతారు. ఓకే అండి, థ్యాంక్ యూ.